హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. నేనేంటంటే మొన్న టెంపుల్కి వెళ్ళాను. సిరిసిల్ల దగ్గరలో సీతారాముల దేవాలయము చిన్న కొండ మీద ఉంటుంది. సరే, ఇలాగే వెళ్తున్నా కదా, మీకు చూపిద్దామని వెళ్ళేటప్పుడు ఒక చిన్న వీడియో తీసా. చూసి మీరే ఎలా ఉందో చెప్పండి. సిరిసిల్ల నుంచి బయలుదేరిపోయాం. ఇంకా ఈ రోడ్ అంతా ఎందుకు చూపిస్తున్నానంటే నేచర్ బాగుంది కదా, పక్కన చెట్లు, తాటి చెట్లు ఉన్నాయి చూసారా? మీ ఊళ్ళో కూడా ఉన్నాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి. చాలా రోజులైంది కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగా. ఈ నేచర్ అంతా చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య చాలా రోజులైతుంది అసలు నేను బయటకు వెళ్ళగా. అందరూ అంటున్నారు కదా మన ఛానల్లో, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా అని. అందుకే ఇలా చిన్నగా ట్రై చేసా ఒకసారి. సరే, ఇలాగో వెళ్తున్నా కదా, మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో. ఓకే, ఇక్కడ సిరిసిల్ల దగ్గర మామిడిపల్లి అనే టెంపుల్, అక్కడికి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. వచ్చేసాం, చూడండి కనిపిస్తుందా? కొంచెం వెహికల్ షేక్ అవ్వడం వల్ల నా వీడియో కూడా షేక్ అవుతుంది. మా సార్ ఏమో అలా షేక్ చేస్తే ఎలా కనబడుతుంది అంటున్నాడు. మరి ఏం చేయనండి, వెహికల్ షేక్ అవుతే నా ఫోన్ షేక్ అవుతుంది కదా. సరే వచ్చేసాం, చూడండి ఆ పైన కనిపిస్తుందే అదే టెంపుల్. మనం ఇప్పుడు ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మనం పై దాకా ఎక్కాలి. మెట్లున్నాయి, మెట్ల దారి. ఇక్కడ కనిపించిందిగా పెద్ద డోరు, లోపల రథం ఉంటుంది. ఇక్కడ మాఘమ అమావాస్య రోజు జాతర జరుగుతుంది, చాలా పెద్దగా. సరే, మేము ఇక్కడ వెహికల్ పార్క్ చేసాము. ఇంకా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా సారు వీడియోలో చూపించకంటున్నాడు, కానీ చూపించక తప్పదుగా, చూపిస్తా అంతే అని చెప్పేసా. ఇంత ముందుకు పైన షెడ్ ఉండేది కాదండి, ఇప్పుడైతే వేశారు. నీడు ఉంది, నో ప్రాబ్లం. అప్పుడైతే కింద అంతా రాయి చుక్కలు కనిపించేవి ఎక్కుతుంటే. సో ఇప్పుడు పైన షెడ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అనుకుంటా. రండి రండి, నాతో పాటు మీరు ఎక్కేయండి మెట్లు. మరి ఇంకా చుట్కీ, కన్నయ్య, మా వారు వీడియో తీస్తున్నారు. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. పక్కన పెద్ద పెద్ద బండరాయిలు ఇంతకుముందు ఖాళీగా ఉండేవి, కానీ ఇప్పుడు మంచిగా డెకరేట్ చేశారు, బాగుంది. నేను ఎక్కుతుంటే మా పిల్లలు ఏమంటారు, ఏంటి మమ్మీ అంత స్లోగా ఎక్కుతున్నాం అంటున్నారు. వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, మా పర్సనాలిటీ ఏంటి? ఇంట్లో ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే నాకు ఆయాసం వస్తుంది, ఇంకా ఇన్ని మెట్లు అంటే మెల్లిగానే ఎక్కాలిగా. రీచ్ అయిపోయాము. మనకి లోపలికి ఫోన్ అలా ఉండదు, అందుకని నేను బయట వరకు మాత్రమే చూపించగలుగుతా. చూసారా నా బాధ, ఎలా ఎక్కుతున్నానో? మా సార్ నవ్వుతున్నాను నేను ఎక్కుతుంటే. లొకేషన్ బాగుంది కదా. మా వాళ్ళు ఫోను అడ్డంగా పెట్టేసినట్టున్నారు, మీరు కొంచెం ఫోన్ తిప్పి చూసుకోండి. ఇక బాగుంది కదా నేచర్. చూడండి చూడండి, నాకు నేను చూసిన హ్యాపీ కంటే మీకు చూపిస్తున్న హ్యాపీ ఎక్కువ ఉంది నాకైతే. మనం అక్కడి నుంచి వచ్చాం, కింద మనకి కమాన్ కనిపిస్తుందా టెంపుల్ది, మనం అక్కడి నుంచి పైనకి వచ్చాం. ఇప్పుడు మీరు నాతో పాటు పైనకి ఎక్కినట్టే. కింద పైన
ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ మెట్ల దారి నుంచి పైనకి ఎక్కితే లోపలికి వెళ్ళొచ్చు, కానీ మనకు ఫోన్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మనకు పర్మిషన్ ఇక్కడ వరకే ఉంది. ఇంతకుముందుకి ఇక్కడ డెకరేషన్ ఇదంతా లేదు, ఇప్పుడు బాగుంది. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి, నేను పెట్టేసుకున్నా. బాగుంది కదా పైనుంచి చూస్తుంటే. ఓకే, సరే ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ కోతులు బాగా ఉన్నాయి, ఎక్కువసేపు ఉండలేము ఇక్కడ. పైన ఎక్కువ ఎవరు లేరు, మనం ఎంతసేపు ఉండలేము. అంటే కోతులు ఎక్కువ ఉన్నాయి, సింగిల్గా ఉంటే పైనకి వచ్చేస్తాయని అంతే. చూసారా పక్కన కూర్చున్నాయి. నాకు అసలే భయం అండి అవి చూస్తుంటే. అవి మన అన్నీ చూస్తున్నాయి. మా సారేమో అంత భయపడకలే, అవి నిన్ను చూసి మా ఫ్రెండే అనుకుంటున్నాయి అంటున్నాడు. ఏంటండి మరి నేను కోతిలా ఉన్నానా? సరే చూసారా ఇక్కడంతా. అక్కడైతే ఒక కోతి చాలా బుద్ధిగా కూర్చుంది. అది ఏమీ అనకపోతే దగ్గర దాకా వెళ్ళేదాన్ని, కానీ చూస్తుంటేనే భయం వేసింది నాకు. అక్కడ కూర్చొని చూసారా చాలా బుద్ధిగా. సరే ఇంకా దిగుదాం, మీరు నాతో పాటు దిగాలిగా. రండి రండి. మా సారికి అయితే చుక్కలు కనబడుతున్నాయి మెట్లు దిగడానికి. నేనైతే ఇంకా అంతకంటే ఘోరం అనుకోండి, ఎక్కడో వెనకాల చిక్కా. ఇదంతా ఎక్కి దిగగా ఇంకా నెక్స్ట్ డే ఉంటుంది నాకు. అమ్మయ్య, మొత్తానికి దిగేసాం. షెడ్ వల్ల ఎండ లేదుగా, కొంచెం కూల్గానే ఉంది, ప్రశాంతంగానే దిగాము, ఎక్కాము. అంతకుముందుకైతే చాలా కష్టమయ్యేది ఎండకు. కిందికి వచ్చిన తర్వాత నేచర్ బాగుందని అలా పొలంలో దిగి చిన్నగా ఒక రీల్ కోసం ఒక స్టిల్ ఇచ్చా. చుట్కీ కూడా మమ్మీలాగా వేస్తా అని చిన్నగా ట్రై చేసింది. ఇంకా మా సార్తో ఒక చిన్న రీల్ ట్రై చేసాము. ఇది మీరు ఆల్రెడీ రీల్ చూసే ఉంటారు. ఓకే, సరే అక్కడ ఫుడ్ తినేసాం, మళ్ళీ రిటర్న్. సాయంత్రం అవుతుంది. కొంచెం మీకు పక్కన ఈ ప్రకృతి చూపిస్తూ ఇంటికి వద్దామని చూపిస్తూ వస్తున్నా. ఈరోజైతే నాకు కొంచెం హ్యాపీగానే ఉందండి, ఎందుకంటే ఇంతకుముందు బయటకు వెళ్తే మీరందరూ నాతో లేరుగా, ఈసారి ఉన్నారు. గొర్రెల మంది వచ్చింది ఎదురుగా, ఎన్ని ఉన్నాయో, ఒక 1000 ఉండుంటాయి. చాలాసేపు వెళ్ళాయి. పల్లెటూరి వాతావరణం అబ్బా వేరేనండి. చాలా బాగున్నాయి కదా. మళ్ళీ ఇంటికి వెళ్తే వెహికల్స్ మోతా, నాకు డోర్లు వేసుకొని లోపల ఉండడం, అసలు ఇదంతా ఎక్కడ కనబడితే నాకు నేచర్ అంతా కనిపించదు. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తానో, మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ చూస్తానో. పొలం అయితే చాలా బాగుంది, గ్రీన్గా. ఇక్కడ కూడా కొన్ని గొర్రెలు ఉన్నాయి, అందుకే చిన్న తీసా.
సరే ఇంకా వెళ్దాం, చీకటి అయిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఉండగానే రోడ్డు కొంచెం సరిగ్గా లేదు, అలా కనిపిస్తుంది కానీ బండి మాత్రం ఫుల్ షేక్. కానీ బాగుంది. ఇలాంటి రోడ్లు ఎక్కడ దొరుకుతాయి అంత ప్రశాంతంగా. ఈవినింగ్ అయ్యేసరికి ఎలా అయిపోయామో చూడండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.